తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు 11:30 ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు. ఈ నెల 10న అసెంబ్లీలో మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు వారం నుంచి 10 రోజులు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలని బీఏసీలో ప్రభుత్వం నిర్ణయించనుంది. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం, కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్, కాగ్, ధరణిపై నివేదికల్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కానున్నాయి ఈ రోజు. ఇక దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ప్రధానంగా బడ్జెట్ సమావేశాల్లో ఈ రోజు ఏ అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగం చేయబోతున్నారు. అనంతరం రేపు గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం పైన ప్రధానంగా రేపు చర్చ ఉంటుంది. అనంతరం 10వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతుండగా మరొకవైపు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అనంతరం బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇప్పటికే ఆర్థిక శాఖ తీవ్ర స్థాయిలో కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రధానంగా నీటిపారుదల శాఖ పైన శ్వేతపత్రం రిలీజ్ చేయడంతో పాటు అదేవిధంగా కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశంలో విజిలెన్స్ నివేదికను, మరొకవైపు ధరణికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలపైన ప్రధానంగా ఒక కమిటీని వేయడం జరిగింది ప్రభుత్వం. ఆ కమిటీ నివేదికతో పాటు కాగ్ నివేదిక, ఈ నివేదికలన్నింటిని కూడా ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఒకవైపు బీఆర్ఎస్ వర్సెస్ ప్రభుత్వం మధ్య హాట్గా సమావేశాలు కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమావేశాలు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మాత్రం మంచి రసవత్తరంగా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నీటి పంపకాలకు సంబంధించి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో కానీ, మరొకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో కానీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం, తప్పిదాలన్నింటినీ కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం నుంచి ఎదుర్కొనేటటువంటి ప్రశ్నలకి అదే ధీటైన సమాధానాలు చెప్పేందుకు బీఆర్ఎస్ సైతం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారా లేదన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మరొకవైపు ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు బీఆర్ఎస్ సైతం సిద్ధమవుతుంది. అదే స్థాయిలో ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వానికి గత ప్రభుత్వం వల్లే రాష్ట్రం కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నీటి పంపకాల విషయంలో కానీ తీవ్రంగా నష్టపోయినటువంటి అంశాన్ని కానీ, మరొకవైపు ధరణికి సంబంధించినటువంటి ప్రధానంగా ధరణి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా రైతాంగం నష్టపోయినటువంటి అంశాలు కానీ కమిటీ ఇచ్చినటువంటి పూర్తి స్థాయి నివేదికను బడ్జెట్ సమావేశాల్లో పెట్టిన తర్వాత ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ని నిలదీసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది, అలాగే ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టేందుకు ఇటు బీజేపీ తరపు నుంచి ఎటువంటి వ్యూహాలు పన్నుతున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
థ్యాంక్ యూ యామిని. అయితే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ సమావేశంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలంగాణలో గత ప్రభుత్వం చేసినటువంటి అనేక విషయాలపైన కూడా ఈ బడ్జెట్ సమావేశంలో డిస్కషన్ జరిగే అవకాశం కూడా ఉండబోతుంది. కాకపోతే మొదటి రోజు ఈరోజు బడ్జెట్ సమావేశాల మొదటి రోజు కాబట్టి ఈరోజు గవర్నర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం అనంతరం కూడా ఈరోజు ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా రేపటికి వాయిదా పడతాయి. ఈరోజు జరిగినటువంటి గవర్నర్ ప్రసంగం పైన కూడా రేపు పూర్తి స్థాయిలో కూడా తన ప్రసంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో సభలో చర్చ కూడా జరగబోతుంది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ సమావేశం కావడం నేపథ్యంలో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అంటే ఉదాహరణకు చెప్పుకోవాలంటే నీటిపారుదల పైన అంటే కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూ పైన కూడా అనేక సందర్భాల్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ అలాగే బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, పూర్తిగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా నివేదిక కోసం అటు ఇంటెలిజెన్స్ కి కావచ్చు అలాగే కాక్ కూడా నివేదిక కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అందజేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి శ్వేతపత్రంతో పాటుగా కూడా ధరణికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ రోజు ఈ బడ్జెట్ సమావేశంలో కూడా డిస్కషన్ చేసే అవకాశం కూడా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇటు బీజేపీకి సంబంధించి అయితే ఇప్పటికే అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్యలో పోటాపోటీగా చర్చ జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా బీజేపీ పార్టీ తరపు నుంచి కూడా అంటే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో అంటే గతంలో కంటే కూడా ఈసారి 8 స్థానాల్లో పూర్తిగా 8 స్థానాల్లో కూడా కొత్తగా ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి ఈ ఎన్నికల్లో కూడా పంపించడం కూడా జరిగింది. ఇందు నుంచి కూడా ముఖ్యంగా అంటే ఏదైతే అసెంబ్లీ స్థాయిగా కూడా పూర్తి స్థాయిలో అధికార పార్టీని కావచ్చు అలాగే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి విషయం పైన కూడా పూర్తి స్థాయిలో మాట్లాడడానికి అవకాశం కల్పించే విధంగా కూడా ఎల్పీ నేతను కూడా ఇప్పటివరకు కూడా ఎన్నుకోలేదనే విషయం పైన కూడా హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ గతంలో కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా గత అసెంబ్లీ టైంలో కూడా ఎల్పీ లేకుండానే ప్రభుత్వం కూడా ముగిసిపోయిందని కూడా చెప్పొచ్చు. అయితే గతంలో రాజాసింగ్ పైన సస్పెన్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత ఎవరైతే బై ఎలక్షన్ లో ఎన్నికైనటువంటి రఘునందన్ రావు కూడా ఎల్పీ నేతగా తనను ఆమోదించాలని చెప్పేసి పార్టీ కీలక నేతలను కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇటు రఘునందన్ కూడా తన విన్నపాన్ని కూడా పార్టీ పట్టించుకోలేదు. అయితే అప్పటికి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా 8 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఇప్పుడు ఈ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలను కూడా బీజేపీ సొంతం చేసుకున్నప్పటికీ కూడా 8 మంది నుంచి కూడా కనీసం ఒకరికి ఖచ్చితంగా ఎల్పీ నేతగా కూడా అవకాశం కల్పించాల్సిన సందర్భం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇది రెండో అసెంబ్లీ సమావేశం అయినప్పటికీ కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో ఎల్పీ నేతను కూడా ఎన్నుకోలేదు. అయితే ఏదైనప్పటికీ కూడా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కావచ్చు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వాడి చర్చ పైన ఖచ్చితంగా బీజేపీకి అవకాశం కల్పించినప్పుడు బీజేపీ తరఫున కూడా తన వంతుగా పూర్తి స్థాయిలో తన ఒక వాయిస్ ని వినిపించడానికి కూడా ఖచ్చితంగా ఒక ఎల్పీ నేతగా అవసరమైతే ఖచ్చితంగా పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయం పైన కూడా పూర్తి స్థాయిలో బీజేపీ లైట్ గా తీసుకుంటుందనే విషయాన్ని కూడా చర్చకు దారి తీస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా అంటే ఏదైతే విషయం పైన పూర్తిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఏ అయితే అంశాలపైన పూర్తిగా ప్రస్తావించాలి ఏ విషయం పైన కూడా ఎలాగ స్పందించాలనే విషయం పైన కూడా ఇప్పటికి కూడా పార్టీ కీలక నేతల నుంచి కూడా ఎలాంటి గైడెన్స్ కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఎలాంటి చర్చా వేదిక కూడా ఇప్పటివరకు కూడా ఏర్పాటు చేసినటువంటి అవకాశం కూడా పార్టీ తీసుకోలేదు. పూర్తిగా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రంలో రేపు బీజేపీకి సంబంధించి పార్లమెంటు స్థానాలను ఎక్కువగా కొల్లగొట్టాలన్నా కూడా ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయాలని అసెంబ్లీలో ఇటు ప్రతిపక్షంతో పాటు కూడా ప్రభుత్వం ఏర్పడి 2 నెలల నుంచి కూడా వాళ్ళు అంటే తీర్చలేనటువంటి హామీలను కూడా ఇచ్చారనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో స్పందించి మాట్లాడే అవకాశం కోసం కూడా ఖచ్చితంగా ఎల్పీ నేతను కూడా ఎన్నుకుంటే బాగుండనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో పార్టీలో ఉన్నటువంటి కొత్తగా ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అంతర్గతంగా కూడా మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అంటే ఎల్పీ నేతగా ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి రాజాసింగ్ కావచ్చు అలాగే గతంలో ఎమ్మెల్యే అనుభవం ఉన్నటువంటి ఎల్లటి మహేశ్వర్ రెడ్డికి కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా వీరిద్దరితో పాటు కూడా మరొక బీసీ నేతకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి చర్చ జరిగిన సందర్భం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రెండోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎల్పీ నేతను కూడా ఎన్నుకోకపోవడం అయితే ఖచ్చితంగా బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికలను లైట్ తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రేమ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి